నమస్కారం పూజారి గారు. నమస్కారమమ్మా. అర్చన చేయాలి పూజారి గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. సూర్య, మధుమిత. గోత్రమేంటో తెలీదు పూజారి గారు. అదేమిటమ్మా, మీ గోత్రమేంటో మీకు తెలీదా అమ్మా? నేను చెప్పింది మా పేర్లు కాదు పంతులు గారు, మా అక్క బావల పేర్లు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. త్వరగా కష్టాలు తీరిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలని గట్టిగా అర్చన చేయండి పూజారి గారు. అలాగేనమ్మా, మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. సూర్య నామదేశ్య, మధుమిత నామదేశ్య. మామా పద. ఎక్కడికి సీత? గుడి చుట్టూ తిరుగుదాం మామా. నా వాకింగ్ మార్నింగే అయిపోయింది. ఇది వాకింగ్ జాగింగ్ కాదు మామా, ప్రదక్షిణ. రా మామా. ఏయ్, ఏంటిది మామా? వాకింగ్ చేశానన్నారు, టిఫిన్ చేయలేదా? నేను లాగగానే మీద పడబోయారు. గుళ్ళో జోకులొద్దు. నువ్వింత బలంగా ఉన్నావేంటి? నేనేం బలంగా లేను, నువ్వే నీరసంగా ఉన్నావు. నైట్ నీతో గొడవపడి నేనేం తినలేదు తెలుసా? పూజ అయ్యాక ప్రసాదం పెడతారు మామా, అప్పుడే తిందురుగాని. రండి. హే, ఏంటిది? కొంగుముడి. ఆ, రండి. నేను చెప్పిన టాబ్లెట్స్ దొరికాయా సంబా? దొరికే మేడం, కానీ ఈ మాత్రల కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. వీటి గురించి చాలా మెడికల్ షాపుల్లో అడిగితే ఇవ్వలేదండి. ఆఖరికి నాకు తెలిసిన కుర్రోడొకడు ఓ మెడికల్ షాపులో పనిచేస్తుంటే వాడిని అడిగితే తెచ్చిచ్చాడు. తీసుకోండమ్మా. చాలా థ్యాంక్స్ సంబా. ఎందుకమ్మా ఈ మాత్రలు? నేను పోవడానికి. ఏంటమ్మా అన్నారు? అదే, నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి. అమ్మగారు, చిల్లరా. నువ్వే ఉంచుకో సంబా. పాపం మధుమితమ్మగారు కష్టాల్లో ఉన్నట్టున్నారు, అందుకే నిద్ర పట్టనట్టుంది. అయినా ఈ పెద్దోడు కూడా నాకెందుకు? పెద్ద మేడం గారు కూడా ఊళ్ళో లేరు. అయితే అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాను. నా జీవితంలో జరిగే చాలా సంఘర్షణలకి నేను బాధ్యురాల్ని కాదు, కానీ నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. నేను బ్రతికి అందరినీ బాధ పెట్టడం కంటే చచ్చిపోవడమే మంచిది. అప్పుడు నేను ఎవరికి అడ్డం రాను. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. నేను అరెస్ట్ అవ్వగానే నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. సీత, వెళ్ళి అక్క బ్యాగ్ తీసుకురా. ఆగు. ఎవరు మీరు? ఎవరు మీరు? సారీ నాన్న, సారీ అమ్మా. నేను మిమ్మల్ని
ఎంతగానో ఇబ్బంది పెట్టాను. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మీ పరువు తీశాను. నాకు బ్రతికే అర్హతే లేదు. నన్ను క్షమించండి. సారీ సీత, నీకు అక్కగా పుట్టడం నా దురదృష్టమో, నా చెల్లెలుగా పుట్టడం నీ దురదృష్టమో తెలీదు. నా వల్ల నువ్వు కష్టాలు పడకూడదు. ఐ మిస్ యూ సీత, ఐ మిస్ యూ. అయ్యో, ఏంటండి ఈ అపశకునం? అమ్మాయిల ఫోటో కింద పడి పగిలిపోయిందేంటి? మన ఇంటికి పట్టిన శని వదలబోతోందని దేవుడిలా సింబాలిక్గా చెప్పాడేమో. ఏం మాట్లాడుతున్నావు శివా? వాళ్ళు నీ కూతుడురా. వాళ్లల్లో సీత ఒక్కతే నా కూతురు. మన పరువు తీసిన మధు సీత ఇంట్లోనే కాదు, ఫోటోలో సీత పక్కన కూడా ఉండకూడదు. అందుకే ఈ ఫోటో కింద పడి పగిలిపోయింది. ఎందుకండి? ఏం జరిగినా మధునే తిడతారు. నువ్వు ప్రతి విషయానికి పెడార్థం తీస్తున్నావు. కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నేను కోపంతో చెప్పడం లేదు. కొన్ని ఫోటోలు ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను వద్దని చెప్తున్నా. నువ్వు సుమతి ఫోటో ఇంట్లో పెట్టావు. దిష్టి బొమ్మలాది నన్ను రోజు వెక్కిరిస్తున్నట్టుంది. తోడ పుట్టిన చెల్లెలు నీకు దిష్టి బొమ్మ అయిందా శివా? నా పరువు తీసిన నా కూతురు మధు కూడా నాకు దిష్టి బొమ్మే. ఫోటో ఎలాగూ పగిలిపోయింది కాబట్టి ఈసారి సీత ఫోటో మాత్రమే ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెడతాను. ఈ ఫోటోలోంచి మధుని మీరు తీసేయించగలరు కానీ మీ మనసులోంచి తీసేయగలరా? మీ ప్రతిరూపాన్ని మీరు తుడిచేయగలరా? వాళ్ళు నన్ను తీసి పారేసినప్పుడు నేను వాళ్ళని తుడిచేయలేనా? భవిష్యత్తును మనం ఊహించలేము శివా. ఎవరి జీవితాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అవునండి, కొన్ని జీవితాలు వాళ్ళ ప్రమేయం లేకుండా దారి తప్పుతాయి. మనం దానికి తప్పు పట్టకూడదు. అలా దారి తప్పిన వాళ్ళు సుమతిలా కనిపించకుండా పోవాలే కాని మధులా కంట్లో నలుసులా మారకూడదు. పక్కలో బల్లెల్లా తయారవ్వకూడదు. సుమతి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే అది చచ్చింది అనుకున్నాను. అది కనిపించకుండా పోయింది. అలాగే మధు కూడా కనుమరుగైపోతే బావుండు. కన్న తండ్రివి కూతున్నలా చెప్పించకూడదురా పాపం. నా శాపం నిజమైతే బావుండు. మధు చచ్చినా నాకే బాధ లేదు. దేవుడా, నీ కోరిక ప్రకారం గుడికొచ్చి అర్చన చేయించి మొక్కు తీర్చుకున్నావు.
ఇప్పుడు నీకు హ్యాపీ అయినా సీత? చాలా సంతోషంగా ఉంది మామ. నీలో నాకు నచ్చింది ఇదే. నా మీద నీకు ఎంత కోపం ఉన్నా నేను అడిగింది కాదనవు. నీ మీద నాకు ఏ కోపం లేదు సీత. నువ్వు మా పిన్నిని బ్లేమ్ చేస్తేనే నాకు కోపం వస్తుంది. ఆ, ముంబైలో మీ పిన్ని ఎన్ని రోజులుంటుంది మామ? రేపు వచ్చేస్తారు. ఆ, నెల 2 నెలలు అక్కడే ఉండొచ్చు కదా. ఎందుకు? మనం ఇలా ప్రశాంతంగా ఉంటాం కదా. ఏయ్ నిన్ను. ఆ, వద్దు మామ. నీకు నాకు మధ్యలో వేరే ఎవ్వరూ లేకుంటే చాలా బాగుంటుంది మామ. హ్మ్. దాన్నే స్వార్థం అంటారు. ఫ్యామిలీ అన్నాక అందరూ ఉండాలి. కుటుంబంలో అందరూ ఉండాలి, కానీ భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఉండకూడదు. నీకు చెప్పినా అర్థం కాదు. మీరు ఇక్కడున్నారేంటి బాబు? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇంట్లో డ్యూటీ చేయకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఆహా, అంటే బాబు అది పెద్ద మేడం గారు ముంబై వెళ్ళారు కదా, అందుకని. డ్యూటీ వదిలేసి అటు ఇటు తిరుగుతున్నావా? లేదు బాబు, ఈ గుడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. పెద్ద మేడం గారు ఇంట్లో లేరు కదా అని ధైర్యంగా వచ్చాను బాబు. చూసారా మామ, మీ పిన్ని ఊళ్ళో లేకపోతే మాలాంటి వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సీత, సారీ మామ. ఓకే ఓకే, కూల్ కూల్. సాంబన్న, చెప్పు సీతమ్మా. మా అక్క జీవితం బాగుండాలని మీ బాబుగారు నేను మొక్కుకోవడానికి వచ్చాం. నువ్వు కూడా మా అక్క కాపురం బాగుండాలని దేవుణ్ణి కోరుకో. ఒకళ్ళకి మంచి జరగాలని ఎంత ఎక్కువ మంది కోరుకుంటే వాళ్ళకి అంత ఎక్కువ మంచి జరుగుతుందని మా ఊళ్ళో అంటూ ఉంటారు. తప్పకుండా కోరుకుంటానమ్మా. నాకు కూడా మధు మేడం గురించి చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మ చాలా కష్టాలు పడుతుంది. అక్కకి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి సాంబన్న. బాబా బయటికి రావాలి. ఈరోజు మీ అక్కగారు మరీ డల్లుగా ఉన్నారమ్మా. ప్రశాంతంగా నిద్రపోవాలని నన్ను పిలిచి ఏవో మాత్రలు తెప్పించుకున్నారు. ఏం మాత్రం సాంబా? వాటి పేరు ఇదిగో ఈ చీటీలో రాసింది చూడండి. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. అంటే ఏంటి మామా? నిద్ర మాత్రలు సీత. ఇవి మింగితే చాలా డేంజర్. అంటే మా అక్క నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందా? అలాగే అనిపిస్తుంది. ఇవి ఎన్ని టాబ్లెట్స్ తెచ్చావు సాంబా? ఒక డబ్బా నిండా తెచ్చాను బాబు. మధు మేడం ఇలా చేస్తారని నాకు తెలియక తెచ్చాను సీతమ్మా. అయ్యో ఇప్పుడు ఎలా? దేవుడా, మధు మేడం మీరే కాపాడాలి. ఎవరికి ఎలాంటి గెలుపు చావులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృద్గబోధపాతం పృథువ్యధార్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. హలో హలో అక్క, ఎక్కడున్నావు? వెళ్ళిపోతున్నాను సీత. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నన్ను మీ ఇంట్లో ఉండొద్దన్నావు కదా, అందుకే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను. అక్క, నువ్వు ఆ నిద్ర మాత్రలు మింగద్దక్క, అవి చాలా ప్రమాదం అంట. వద్దక్క. ఇప్పటికే చాలా మింగేశాను. నాకు బ్రతకాలని లేదు సీత. చనిపోతున్నాను. వద్దక్క, నా మాట వినక్క. ఆ మాత్రలు వేసుకోవద్దక్క, వేసుకోవద్దక్క, నా మాట విను.
వచ్చిందక్క. బావ బయటకు వస్తాడక్క. బావ కోసం నువ్వు బతకాలక్క. నాకు ఎవ్వరి కోసం బ్రతకాలని లేదు సీత. నేను వెసిగిపోయాను, అలసిపోయాను. నేను ఎవరికి అక్కర్లేదు. లేదక్క, నువ్వు మాకు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నువ్వంటే అమ్మ నాన్నలకి ప్రాణం. నువ్వు లేకపోతే నేనుండలేనక్క. నేను లేకపోతేనే అందరూ అందరూ బాగుంటారు సీత. నా వల్లే అందరికీ సమస్యలు. నేను మీ అందరినీ బాధ పెట్టాను. ఇలాంటి బతుకు నాకొద్దు. వద్దు. నన్ను వదిలేసేయండి. నేను పెట్టేస్తున్నాను. అయ్యో, ఆగండి మధు గారు, ఫోన్ పెట్టొద్దు. మిమ్మల్ని మా పిన్ని మా ఇంటికి తీసుకొచ్చారు. పిన్ని ఇంట్లో లేని టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుంది. మీరు ఆ పిల్స్ మింగడం ఆపేయండి. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. సారీ రామ్ గారు, నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా తరపున మీ పెన్ని గారికి సారీ చెప్పండి. పట్టుకో సీత, మీ అక్కతో మాట్లాడుతూ ఉండు. ఫోన్ పెట్టనివ్వద్దు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అక్క, నా మాట వినక్క. ఆ మాత్రలు వెంగద్దక్క. ఆపక్క, ప్లీజ్ అక్క. మహా ఊళ్ళో లేకపోయేసరికి ఇంట్లో ఎవరిష్టం వాళ్ళదైపోయింది. పొద్దునే రామ్ని తీసుకుని సీత ఎటో వెళ్ళిపోయింది. చలపతి, రేవతి షాపింగ్ కని వెళ్లారు. ఆఖరికి వాచ్మెన్ సాంబ కూడా డ్యూటీ ఎగ్గొట్టి షికార్కి వెళ్ళాడు. అవునర్చన, మహావదిన ఇంట్లో ఉంటేనే అందరికీ భయం ఉంటుంది. లేదంటే ఎవరిష్టం వాళ్ళదే. ఎవరండి? రామ్ కాల్ చేస్తున్నాడు. రామ్ కాదండి, వాడి ఫోన్తో సీత చేస్తుంటుంది. మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే బయట రామ్తో తను ఎలా ఎంజాయ్ చేస్తుందో చెప్పి మనల్ని వెక్కిరిస్తుంది. ఫోన్ కట్ చేయండి. బాబాయ్ కాల్ కట్ చేశాడేంటి? పిన్ని చేస్తాను. చూసారా ఆ సీత శాడ్జం? మీరు కాల్ కట్ చేయగానే నాకు చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ఎత్తి దాని రొమాన్స్ మనం వినాలా? అవసరం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాం. చేయండి. ఏంటిది? పిన్ని కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. The number you have dialed is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? అబ్బో, ఏం చేయాలి ఇప్పుడు?